హలో ఫ్రెండ్స్, ముందుగా మన సబ్స్క్రైబర్స్కి అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి యాజ్ వెల్ యాజ్ మన క్రిస్టియన్ సోదర్స్ అందరికీ కూడా హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. అందరూ బాగుండాలని, క్రిస్మస్ పండుగను బాగా జరుపుకోవాలని కోరుకుంటున్నా. మన యూట్యూబ్ ఛానల్ తరపున కూడా హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. నా నుండి కూడా హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. అండ్ సో నేను రీసెంట్గా యాపిల్ స్టోర్ని అయితే మలేషియాలో స్టార్ట్ చేశాను అనమాట. సో లాస్ట్ వీకెండ్ అయితే ఈ క్రిస్మస్ సీజన్లో ఎటువంటి ప్రమోషన్స్ ఏమైనా ఉన్నాయా, ఏం జరుగుతున్నాయా అని చూడడానికి అయితే వెళ్ళాను. టీఆర్ఎక్స్ మాల్ ఇది ఎక్కడ ఉన్నదంటే కేఎల్ సెంటర్ నుంచి ఒక 6-7 కిలోమీటర్స్ దూరంలో టీఆర్ఎక్స్ అంటే తున్ రజాక్ ఎక్స్చేంజ్ మాల్ అనమాట. ఈ మాల్లో యాపిల్ స్టోర్ ఉంది. ఈ యాపిల్ స్టోర్ని చూడడానికి వెళ్తేప్పుడు అక్కడ క్రిస్మస్ అరేంజ్మెంట్స్ అయితే చాలా అంటే చాలా బాగా జరిగాయి అనమాట. డెకరేషన్స్ యొక్క చెట్లు క్రిస్మస్ చెట్లు కూడా చాలా బాగా పెట్టినారు. చూడండి, నేను చూపిస్తున్నాను ప్రతి లొకేషన్ కూడా. నా యొక్క యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. నేనైతే మలేషియాని ఎక్స్ప్లోర్ చేయడం స్టార్ట్ చేశాను చిన్నగానే. నాకు ఎప్పుడు వీలైతే అప్పుడు వీడియోస్ అయితే చేసి నేను ఎడిటింగ్ చేసి పెడుతుంటాను అనమాట. చూడండి, బ్యాక్గ్రౌండ్ అయితే చూపిస్తున్నాను నేను. బ్యాక్గ్రౌండ్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఆ యొక్క అరేంజ్మెంట్స్ అన్నీ కూడా నేను పైనుంచి చూసాను. మొత్తం ఇది 5 ఫ్లోర్స్ ఉన్నది. ఈ 5 ఫ్లోర్స్ నుంచి కూడా నేను ఎక్స్ప్లోర్ చేయడం జరిగింది. టీఆర్ఎక్స్ మాల్లో ప్రతిదీ అంటే ఫుడ్ అయితే ఏమి, టెక్స్టైల్స్ అయితే ఏమి, యాజ్ వెల్ యాజ్ క్లాతింగ్ షాపింగ్ మాల్స్ అయితే ఏమి, ఎలక్ట్రానిక్స్ గూడ్స్ అయితే ఏమి, ప్రతిదీ చాలా ఉన్నాయన్నమాట ఇక్కడ ఈ మాల్లో. నేను బెంగళూరులో చూస్తే ఓరియన్ మాల్ ఉన్నది కదా, ఓరియన్ మాల్ ఇలాగ ఇంత పెద్ద పెద్ద మాల్లో ఉంది ఈ మాల్. సో ప్రతిదీ కూడా మనం ఎక్స్ప్లోర్ చేయొచ్చు ఇక్కడ. మన పిల్లలతో తీసుకొని వెళ్తే మనం అయితే ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. పిల్లలైతే ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. మీరు ఎవరైనా కేఎల్ సెంటర్లో ఉంటే ఈ మాల్కి వెళ్ళమని కూడా నేను సజెస్ట్ చేస్తుంటాను. ఎందుకంటే ఆ అరేంజ్మెంట్స్ ఆ లెవెల్లో ఉన్నాయన్నమాట. సో పిల్లలైతే ఫుల్ ఎంజాయ్ చేస్తే సరదాగా ఉంటారు. ఒక పూట అయినా ఎంజాయ్ ఫుల్ ఉంటుంది. ఇక్కడ చూడండి, నేను అయితే ఈ 5th ఫ్లోర్లో ఉన్నటువంటి బాల్కనీ సైడ్ ఒక రెస్టారెంట్స్ ఉన్నాయన్నమాట. ఈ రెస్టారెంట్స్ సైడ్ అయితే నేను వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయడం జరిగింది. ఆ అట్మాస్ఫియర్, ఆ వెదర్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ మనవాడు బన్స్ కూడా పెట్టినాడు అనమాట. బన్స్ ఇక్కడ చాలామంది ఏంటంటే రేట్స్ అయితే చెప్పొద్దండి, రేట్స్ చెప్పొద్దు, మీరు ఐటమ్ అయితే చూపించండి అంటున్నారు ఎందులోనే వీడియోస్ తీస్తుంటే. సో మనం ఇబ్బంది పెట్టడం ఎందుకనేసి మనం ఓన్లీ జస్ట్ ఫొటోస్ అయితే తీసుకున్నాను. ఇక్కడ చూడండి ఎంత బాగుందో. మనం తింటూ ఇది లాంజ్లా ఉందన్నమాట పైన టాప్ ఫ్లోర్లో. అక్కడైతే ఎక్స్ప్లోర్ చేయడం జరిగింది. ఇక్కడ మలేషియాలో చూడండి ఎంత పెద్ద ఫ్యాన్ ఉందో. ఇక్కడ ఈ హోటలే ఆ హోటలు, ఆ రెస్టారెంట్ ఈ రెస్టారెంట్ అని కాదు, ప్రతి రెస్టారెంట్, ప్రతి షాపింగ్ మాల్, చిన్న షాప్ అయినా పెద్ద షాప్ అయినా అరేంజ్మెంట్స్ అయితే క్రిస్మస్ పండుగకి అరేంజ్మెంట్స్ అయితే జరిగినాయి. సేవే మన ఇప్పుడు మన హిందూ పండుగలు ఏమైనా పండుగలు వచ్చాయంటే కూడా అరేంజ్మెంట్స్ అయితే తక్కువగా ఉంటాయి, కానీ ఉంటాయి అన్నమాట. ఎందుకంటే వీళ్ళకి మన పండుగలు అయితే అంతలాగా తెలియదు. ఇండియన్స్ పెద్ద పెద్ద పండుగలు రంజాన్ అని, క్రిస్మస్ అని ఇవన్నీ తెలుసు. ఇవి అంటే వరల్డ్ వైడ్ పండుగలు. మన లోకల్లో ఎక్కువ పండుగలు దీపావళి ఇక్కడ బాగా అంటే చాలా బాగా జరుపుతారు. నేను ఇండియాలో కన్నా ఇక్కడ చూశానమాట. ఇండియా కన్నా ఎక్కువ ఇక్కడ జరుపుతున్నారనమాట. నేనైతే చూడడం అయితే జరిగింది. లాస్ట్ 1-2 ఇయర్స్ కూడా నేను ఇక్కడే ఉన్నాను అనమాట దీపావళి పండగకి. నెక్స్ట్ మీరు చూసుకుంటే ఇక్కడ ప్రతి క్లాతింగ్ కూడా ఉంది. ఈ మాల్లోనే క్లాతింగ్ చీప్ బ్రాండ్ నుంచి హై బ్రాండ్ వరకు అన్ని బ్రాండెడ్ షాప్స్ అయితే ఉన్నాయి, కానీ ప్యూర్లీ ఎక్స్పెన్సివ్. మీరు చూసుకొని తీసుకోవడం బెటర్ అనమాట. స్ట్రైకర్స్ ఉంది, ప్రతి లీవీస్ ఉంది, అండ్ ప్రతి షాపింగ్ మాల్ కూడా ఉంది. ప్రతి షాపింగ్ మాల్ దగ్గర కూడా ఎలాగైతే మంచిగా అరేంజ్మెంట్స్ అయితే జరిగినాయి అనమాట. సో చూడండి లైటింగ్ ఎంత బాగుందో. ఈ లైటింగ్ యొక్క చైన్ వేలాడుతూ ఉన్నది. నాకైతే చాలా అంటే చాలా నచ్చింది అనమాట. ఆ రోజు ఎంజాయ్మెంట్ చేస్తూ అలాగా చూశాను.
చూడండి పైన టాప్లో కవర్ చేస్తున్నాను అనమాట. టాప్లో కవర్ చేస్తూ గ్రౌండ్కి వస్తున్నాను, మొత్తం ఓవర్ వ్యూ చూపిస్తున్నాను అనమాట. ఇది కూడా టాప్ ఫ్లోర్, ఇంకా టాప్ ఫ్లోర్లోకి వెళ్ళాను. ఈ టాప్ ఫ్లోర్లోని కూడా ఎగ్జిట్ గేట్ ఉంటుంది. ఇక్కడ ఎగ్జిట్ గేట్ ఉన్నది. ఈ ఎగ్జిట్ గేట్ దగ్గర కూడా చాలా, ఇక్కడ ఒక రెస్టారెంట్లు ఉన్నాయి అండ్ ఎగ్జిట్ గేట్లు ఉన్నాయి అనమాట. ఇక్కడ కూడా ఎక్కడ వదలలేదు మాల్లోని ప్రతి దగ్గర కూడా. ఇది భారీ పూర్తి గ్రౌండ్ ఫ్లోర్లోనే అనమాట. ఇది టిఫానీ అండ్ కో అనేసి ఒక షాపింగ్ మాల్ ఉంది పక్కన. వాళ్ళు పెట్టింది ఈ చెట్టు, క్రిస్మస్ చెట్టు. చూడండి ఎంత బాగుందో, చూసండి, టర్న్ చేయండి మీరు. నేనైతే ఇంకా మలేషియాని చాలా ఎక్స్ప్లోర్ చేయడానికి అనుకుంటున్నాను. సో మీరు ఈ యొక్క వీడియోస్ని అయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. మలేషియాలో ఎవరైనా ఉంటే ఏమైనా ప్లేసెస్ ఉన్నాయంటే చెప్పండి, అవి కూడా నేను ఎక్స్ప్లోర్ చేస్తాను. కింద కామెంట్లో కామెంట్ చేయండి ఈ ప్లేస్ ఆ ప్లేస్ అని. సో నేను ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేస్తాను. చూడండి ఎంత బాగుందో. ఇది మొత్తం ఓవర్ వ్యూ అనమాట, కింద నుంచి తీయడం జరిగిందనమాట. బాగుందా? క్రిస్మస్ వేడుకలు ఇదంతా క్రిస్మస్ సెలబ్రేషన్స్లో మునిగింది. మాకు ఈరోజు అయితే సెలవు. సో అలా బయటికి వెళ్ళి ఫుల్ అయితే ఎంజాయ్ చేసాం అనమాట. ఇది మొత్తం మాల్ కూడా నేనైతే నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఈ మాల్ మొత్తం మాల్ని అయితే తీసాను వీడియోస్. ఈరోజు క్రిస్మస్ పండుగ కాబట్టి క్రిస్మస్ ఇది ఇలా ఒక మాల్లోనే ఎక్స్ప్లోర్ చేసి నేను చూపించడం జరిగింది అనమాట ఈ వీడియోలో. నెక్స్ట్ వీడియోలో మాల్స్ని అయితే ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను. అండ్ మలేషియాలో మనం మలేషియా వచ్చిన స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఎలా ఏ ప్లేసెస్ని కవర్ చేయాలి, ఎక్కడ దిగాలి, ఏంటి అనేసి చాలా వ్లాగ్ అయితే చేశాను. వీడియో ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేస్తాను. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీకు ఇంకో గుడ్ న్యూస్ ఏమంటే మలేషియా ఫ్రీ వీసాని అయితే పెంచడం జరిగింది. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే యాక్చువల్గా ఆల్రెడీ కరెంట్గా ఫ్రీ వీసా నడుస్తుంది. బట్ ఈ December 31 అయిపోవాల్సింది. బట్ గవర్నమెంట్ డిసిషన్ తీసుకుంది, పెంచుతున్నది. టిల్ December 2026 వరకు మనకి ఫ్రీ వీసా ఇండియన్స్కి అండ్ చైనీస్కి. సో ఎవరైనా రావచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. మలేషియాలో చూడడానికి చాలా ఉంది ఎక్స్ప్లోర్ చేయడానికి. ఇవి రిలీజ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్